జాతక చక్రంలో రాహుకేతువుల మధ్య మిగిలిన 7 గ్రహాలు రవి, చంద్ర, మంగళ, బుధ, గురు, శుక్ర, శని ఉంటే దానినే కాలసర్ప దోషం అంటారని పండితులు చెప్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొత్తం 12 రకాల కాలసర్ప దోషాలు ఉంటాయట. ప్రతిదానికి వేరువేరు ప్రభావాలు, నివారణలు ఉంటాయంటున్నారు. రాహుకేతువులు లగ్నం 1, 2, 7, 8వ స్థానంలో ఉంటే దోష ప్రభావం ఎక్కువగా ఉంటుందని, వీటికి నివారణ మార్గాలున్నాయని చెబుతున్నారు. రోజు శివుడిని పూజించడం, సోమవారం శివలింగానికి పాలతో అభిషేకించడం వల్ల కాలసర్ప దోషం ప్రభావం తగ్గుతుందని పండితులు చెబుతున్నారు. శనివారం శనేశ్వరుడికి నల్ల నువ్వులు సమర్పించి 7 ప్రదక్షిణలు చేయాలి. నాగపంచమి రోజున గుడిలో నాగుల జంట ప్రతిమను దర్శించాలి. మర్రి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయాలి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. నాగ ఉంగరాన్ని ధరించాలి. ఫలితంగా దోష ప్రభావం తగ్గుతుందని తెలుపుతున్నారు.